మరణాత కూర్చుందాం. చేయాలి దైవ సన్నిధి చేయాలి దైవ సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు కలుగును. సన్నిధి చేస్తే సమస్తమైన మేలు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు కలుగును. చేయాలి దైవ సన్నిధి చేయాలి దైవ సన్నిధి చేయాలి. బైబిల్ మిషను ఏర్పాటులో సన్నిధి ఉన్నది. బైబిల్ మిషను ఏర్పాటులో సన్నిధి ఉన్నది. ఆ సన్నిధి పరులే బైబిల్ మిషన్కు మెంబర్లవుతారు. ఆ సన్నిధి పరులే బైబిల్ మిషన్కు మెంబర్లవుతారు. చేయాలి దైవ సన్నిధి చేయాలి దైవ సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు కలుగును. చేయాలి దైవ సన్నిధి చేయాలి దైవ సన్నిధి చేయాలి. చాలు పిల్లారా. దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్లో సన్నిధి ఉన్నది. లోకములో సంఘం ఉన్నది. బైబిల్లో సన్నిధి ఉన్నది. బైబిల్ మిషన్లో ఆ సన్నిధి స్థాపింపబడింది. గమనించండి, ఆరాధన దినము, పరిశుద్ధ దినం. దేవుడు చెప్పారు 6 దినములు ఆయన కష్టపడి పనిచేసి 7వ దినమును విశ్రాంతిగా ప్రకటించి విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా దేవుడు ప్రకటించి దానిని పరిశుద్ధముగానే ఆచరించమని తన ప్రజలైన ఇశ్రాయేలును విమోచించిన దినమందు నిర్గమకాండం 20వ అధ్యాయం 11వ వచనములో దేవుడు ఆ సంగతిని తెలియచేశారు. అయితే పిల్లలారా, లోకములో సంఘమున్నది, కానీ బైబిలులో సన్నిధి ఉన్నది. సన్నిధిలో బైబిల్ మిషన్ ఉన్నది. కాబట్టి బైబిల్ మిషన్లోని ఉన్నవారికి సన్నిధి ఉండాలి. సన్నిధి ఉంటే బైబిల్ మిషన్ యొక్క విలువ, వివరములు, మేళ్ళు కలుగుట, కీడులు తొలుగుట అనేవి సన్నిధి ద్వారాగానే అవి నెరవేర్పులోనికి వస్తాయి. ఇది దేవుడు చెప్పినది, అలాగే దైవజనుడు పాటించినది, దైవజనుడు స్థాపించినది, దైవజనుడు మనకి అందించినది బైబిలు మిషను. దీనిని స్వంత శక్తితో కానీ సొంత బుద్ధితో కానీ ఎవరు అనుసరించకూడదు, ఆచరించకూడదు. జ్ఞాపకం పెట్టుకోండి, నేను వాక్యం చెప్పట్లేదు, దేవుని చిత్తాన్ని చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడు లోకంలో క్రైస్తవులకు అందరికీ, హిందువులకు వేదాలు వినడం అలవాటైపోయింది, దెయ్యాలకు వేదాలు వర్ణించడం అలవాటైపోయింది, క్రైస్తవులకి బోధ వినడం అలవాటైపోయింది. ఆత్మకు ఆహారము దేవుని వాక్కు. కాబట్టి ఆత్మ బలపడాలంటే దేవుని వాక్కు, దేవుని సామెతల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను,
కుమారుడా, నీ హృదయమును పట్టుదలతో నా మాటలు పట్టుకొననిమ్ము అని దేవుడు ఈ సంగతిని తెలియజేశారు. ఆరాధన దినము వాక్యము ప్రసంగము అనుకోవడం కంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఎవరు అనుకోగలుగుతారో? సమ్మతించిన మాట హృదయంలో ఉంచుకొని సమ్మతికి వ్యతిరేకంగా ఉన్న విషయంలో క్షమాపణ అడిగి సమ్మతి గల మనసు నాకు దయచేయి తండ్రి అంటే సరిచేసుకునే స్వభావం నాకు దయచేయి తండ్రి అని ఎవరు ప్రార్థన చేస్తారో పిల్లరా అటివారు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె చక్కగానుంటారన్నది దేవుని యొక్క ఉద్దేశము, సలహా. మనము దేవుని సలహా పాటించవలసిన వారమే కానీ దేవునికి సలహా ఇచ్చేవారంగా ఉండకూడదు. దేవుడు చెప్పింది చేయడమే కానీ మా ఇష్టంను జరిగించు తండ్రి అని అడగకూడదు. అందుకు దైవజనుడు మనకు తెలియచేసిన సూక్తి, నా ఇష్టం ఇదిగో నా ఇష్టముగా నుండక నీ ఇష్టముగా చేసుకొనుము తండ్రి. నీ చిత్తం ఒకవేళ నాకు చేదుగా అని అనిపించిన దాన్ని నేను తలంచి జరిగిస్తే అదే నాకు శ్రేష్టమైనది అని చెప్పి తాను అనుభవించినటువంటి అనుభవాలను, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ను, దేవుడు అందించినటువంటి సన్నిధిని, ఆ సన్నిధిని బైబిల్ మిషన్లో అమర్చి బైబిల్ మిషన్లోనికి వచ్చిన వారు సన్నిధి చేయాలి. ఏం చేయాలి? లోకం ఏం చేస్తుంది? ఆరాధన చేస్తుంది. లోకం ఆరాధన చేస్తుంది. లోకంలో ఏ సంఘానికైనా వెళ్ళు, 1 గంటో 2 గంటలో పాటలు పాడతారు, చక్కగా వాయిద్యాలు వాయిస్తారు, పాటలు పాడతారు. అప్పుడు ఏమవుతుందంటే ఎమోషన్ క్రియేట్ అవుతుంది. ఎమోషనల్ క్రియేషన్ అనగా ఉద్రేకము, హృదయంలోంచి ఆత్మీయమైన ఉద్రేకం పడుతుంది. ఆత్మీయమైన ఉద్రేకంలోంచి కొంచెం అల్లరితో కూడిన ఆరాధన కూడా ప్రారంభం అవుతుంది. అల్లరితో కూడినటువంటి ఆరాధనలో కొన్ని అపరాధములు, అపవిత్రత కూడా చోటు చేసుకుంటుంది. కృపను బట్టి అలాంటి అనుభవాలు మీకు ఎవరికి లేవు. మేము చూసినంత మట్టుకి, మేము సంచరించినంత మట్టుకి వెస్ట్రన్ స్టైల్లో చేసే వర్షిపుల దగ్గర నుంచి, ఆత్మీయ భక్తుల యొక్క ఆరాధనల దగ్గర నుంచి, స్తుతి గీతాల ఆరాధనల దగ్గర నుంచి, దైవ సాన్నిధ్య సహవాసం, పరిశుద్ధుల సహవాసంతో కూడిన ఆరాధనల వరకు అనుభవించిన వారం కాబట్టి ఏ ఆరాధన ఎలాగ ప్రభావితం చేస్తుంది ప్రజలను అనే సంగతులు ఎరిగిన వారమై ఈ సంగతులు మీకు తెలియచేస్తున్నాను. ప్రియులారా, బైబిల్ మిషన్ గొప్ప ఏంటి? బైబిల్ మిషన్ మేము ప్రార్థన చేయట్లేదా? మేము చర్చికి వెళ్ళట్లేదా? మేము వాక్యం చదవట్లేదా? మేము కానుకలు ఇవ్వట్లేదా? మేము ఉపవాసం చేయట్లేదా? అంటే అన్నీ చేస్తారు, సన్నిధి చేయరు. ఏం చేయరు చెప్పండి? సన్నిధి చేయరు. పిల్లలారా, సన్నిధి బైబిల్లో ఉన్నది. బైబిల్లో ఉన్న సన్నిధిని దేవుడు లోకానికి పరిచయం చేశారు. లోకానికి పరిచయం చేసినటువంటి సన్నిధిని దైవజనుడు ఆచరణలో పెట్టారు. దైవజనుడు ఆచరణలో పెట్టిన సన్నిధి బైబిల్ మిషన్ సంఘాలకు వరముగా ఇచ్చారు. ఇకపోతే సన్నిధి 2 భాగాలు. సన్నిధి చేయడం అంటే హడావిడిగా వస్తే పనికిరాదు. ఆందోళన హృదయంలో పెట్టుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే దాని విలువ బయటికి రాదు. సన్నిధి అంటే పిల్లలారా, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, అంటే తనువు నాదిదిగో తండ్రి అని సమర్పణ స్వభావం కలిగి అధమపక్షము 7 గంటలు. ఎన్ని గంటలు? అధమపక్షము 7 గంటలు దేవునితో మోకరిస్తావో, కూర్చుంటావో, బాసిపెట్టలు వేసుకుంటావో, కాళ్ళు నొప్పి పెడుతున్నాయని చెప్పి నిలబడతావో, ఏదైనా చేయి, కుర్చీలో కూర్చోకూడదు. చేసి కళ్ళు మూసుకొని
ప్రార్థనలు, దైవ క్రమములు, ఏడుమెట్ల ప్రార్థనలు, దైవ లక్షణాల స్తుతులు వంటివి అన్నీ దైవ సన్నిధి అనుభవాలన్నిటినీ ఆచరించి చేయవలసిన ప్రార్థన పిదప విజ్ఞాపన. మొదట ప్రార్థన, యాక్చువల్గా సమర్పణ ఉంది, సమర్పణ అయిపోయిన తర్వాత ప్రార్థన తర్వాత విజ్ఞాపన అయిన తర్వాత కనిపెట్టుట. ఇవి 7 అంశాలు ఉన్నాయి సన్నిధిలో. ప్రాముఖ్యముగా 3 ప్రాముఖ్యమైన అంశాలు. ఇది అసహన పరులకు, గలిబిలి హృదయంతో ఉన్నవారికి, ఎమోషనల్ కోరుకునేవారికి, అంటే పాట పాడితే బాగుంది, ఉద్యోగం ఉంటే బాగుంది అనుకునేవారికి, లేకపోతే హల్లెలూయా అని వర్షిప్ చేసేవారికి అందదు, అనుభవంలోనికి రాదు, ఇముడుచుకోలేరు, వారి హృదయం అందుకు అంగీకరించదు. కారణం ఏంటంటే మనోవిచారము కూడదు, నీకు మహిమ తలంపే కావాలి. కాబట్టి మనోవిచారము విడిచిపెట్టి మహిమకరమైన తలంపు కలిగి ఈ 3 భాగ్యాలను దేవుని వరముగా ధ్యానించి ఎవరు సన్నిధిలో ఉంటారో పిల్లలారా మేళ్ళు కలుగుతాయి, కీడులు తొలుగుతాయి. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, సమస్త మానవ శ్రమానుభవమున్ సమస్త మానవ శ్రమానుభవమున్ సహించి వహించి నయ్యాన బ్రోవని, సహించి వహించి నయ్యాన బ్రోవని, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సన్నిధి చేస్తే నరుడు దేవుడనే భేదము లేకుండా వీళ్ళారా ఐక్యపరుచుకునేటువంటి ఆయనను ప్రోలిన వారు మరెవరు లేరు అని భక్తులు సన్నిధి చేసి వారు అనుభవించి నయాన భయాన భక్తిహీనులను భక్తి మార్గంలోనికి తెచ్చుకొని, అనగా దుర్మార్గం నుండి సన్మార్గంలోకి నడిపించుకొని, పాపము నుండి పరిశుద్ధతలోనికి నడిపించుకొని, శోధనల నుండి ఆదరణలోనికి నడిపించుకొని, కీళ్ళు తొలగించి మేళ్ళు కలుగజేసినటువంటి దేవునితో సహవాసం అనుభవించిన వారు కావించినటువంటి కావ్యాలు ఈ పాటలు, మాటలు, ఈ ప్రార్థన. ఇవాళ సంఘంలో ఒక ప్రార్థన రాదు, ఓ పాట రాదు, ఓ వాక్యం రాదు. ఏవచ్చు? ప్రార్థన రాదు, విజ్ఞాపన వచ్చు. విజ్ఞాపన ఏంటి? అది చెయ్యి, ఇది చెయ్యి, వాళ్ళని దీవించి, వీళ్ళ దీవించి, వాళ్ళ బాగు చేయి, వీళ్ళ బాగు చేయి, మమ్మల్ని బాగు చేయి, మా ఇంటి వారిని బాగు చేయి, నాకు అన్నం పెట్టారు కాబట్టి వాళ్ళు దీవించి, పిల్లల్ని దీవించి, పిల్లల్ని దీవించు. విజ్ఞాపన తప్పులేదు, చెయ్యి. ప్రార్థన లేకుండా విజ్ఞాపన చేస్తే నువ్వు ఎవరికి చేస్తున్నావో తెలియదు, ఆ సంగతి గుర్తుపెట్టుకో. ప్రార్థన అంటే ఏంటి? నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును, వేలాది గోడలనా, వేలాది పొట్టేలనా, వేలాది గోడలనా, వేలాది పొట్టేలనా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలము
నీకిచ్చిన జాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన జాలునా వేలాది తోడలనా వేలాది పొట్టేలనా. చాలు పిల్లలారా. కాబట్టి ఇప్పుడు ప్రార్థన దేవుని స్వభావం, దేవుని మనసు, దేవుని పని, దేవుని ఉపకారం, దేవుని ఆజ్ఞ, దేవుని వాగ్దానం వందించి వర్ణిస్తూ స్తుతిస్తూ చేసేది ప్రార్థన అంటే అది దేవుని భాగం. విజ్ఞాపన మన భాగం. మా కడుపు నింపు, మా కాలు నింపు, మా కళ్ళు నింపు, మా జేబీ నింపు, మా ఇల్లు నింపు, మా గర్భం నింపు, మా దూడలు దీవించు, మా పశువులను దీవించు, మా పనులను దీవించు, మా ప్రార్థనలను దీవించు. విజ్ఞాపన 2 భాగాలు. జ్ఞాపకం ఉంటాయా పిల్లలారా? ఏది పడితే అది చేస్తే అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నట్లుగా ప్రార్థనకు వచ్చి ఫలము పోగొట్టుకొని శ్రమ పలుపు తొలగని వారే, మేళ్ళు కలగని వారే, కీళ్ళు తొలగని వారే ప్రార్థనకు వస్తారు, కానీ ఫలితము లేని జీవితంలో మునిగిపోతూ ఉంటారు. కారణాలు కూడా చెప్తాను. కాబట్టి దైవ సన్నిధిలో క్రమపరుచుకోవాలి, సమర్పణ కలిగి దేవుని దగ్గరికి రావాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించడానికి వస్తే నిష్ప్రయోజనమే. దేవుని చిత్తానికి నీ చిత్తాన్ని అప్పగించి, మన చిత్తాన్ని అప్పగించి, అది కష్టమైన కానీ, నష్టమైన కానీ, ఇబ్బంది అయినా కానీ, ఇష్టము లేకపోని, భ్రష్టత్వం సంభవించినా కానీ దేవుని చిత్తమును చేయువాడు ఆకు వాడక నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆలగుండకనో దుస్తుల్ గాలి కొట్టిన పొట్టును ఆలగుండకనో దుస్తుల్ గాలి కొట్టిన పొట్టును మోలిన వారి చెదరి పోదురంత ధనమై ధన్యుడు దేవా మానవుడు ధన్యుడు. చాలు పిల్లలారా. కాబట్టి దేవునిలో ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ అన్నమాట. గాడ్ ఈజ్ మైటీ, సర్వశక్తి గల దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు, సర్వములో సర్వమై ఉన్న దేవుడు, సర్వాన్ని తన బడిలో ఒడి అనే బడిలో కూర్చోబెట్టుకొని సృష్టికి బోధించవలసింది, పక్షికి బోధించవలసింది, పశువుకు బోధించవలసింది, మృగమునకు బోధించవలసింది, జలమునకు బోధించవలసింది, జలచరములకు బోధించవలసినది, వాయువులకు బోధించవలసినది. ఇది ఎలాగన దేవుడు కలగజేసిన భూమి ఆకాశములకు బోధించవలసినవి బోధిస్తూ, బోధ విని స్థిరముగా ఉన్నందున అవి అంతరించిపోకుండా చిరస్థాయువులుగా ఉండినట్లుగా దేవుడు దీవిస్తూ ఉన్నారు. వాటిని వింటున్నారా? గ్రహిస్తున్నారా? గ్రహిస్తే బుద్ధిమంతులైతే మీరు దేవుని చిత్తాన్ని జరిగించి అనేకులకి సంగతులు నేర్పించి ఆకాశ మండలంలో ప్రకాశిస్తున్న నక్షత్రముల వలె ఉంటారని దేవుడు సెలవిచ్చారు. కాబట్టి వినడానికి, విన్నది ఆచరించే ప్రయత్నం చేయడానికి, కృషితో నాస్తి దుర్భిక్ష అన్నారు. కాబట్టి మీ కృషి ఫలింపులోనికి రావడానికి, దుర్నీతి మీ నుండి దూరం అయిపోవడానికి, మీతో ఏగలేక దూరం అయిపోవడానికి చేయవలసిన ప్రయత్నమే సర్వోన్నతమైన దేవుని సహవాసము, సన్నిధి. ఇకపోతే పిల్లలారా, ఈ సృష్టికర్త అయిన దేవుడిలో 2 రకాల సన్నిధులు ఉన్నాయి. ఒక సన్నిధి అనాది సన్నిధి. చెప్పండి, అనాది సన్నిధి అనగా భూమి ఆకాశంలో లేనప్పుడు, ఏదియు లేనప్పుడు, సూర్య చంద్రాదులు లేనప్పుడు, నరులు లేనప్పుడు, అనాది నీ దేవుడు మాత్రమే ఒంటరిగా ఉన్నప్పుడు పిల్లలారా
ప్రారంభించినటువంటి సన్నిధి అనాది సన్నిధి. అది మనం ధ్యానిస్తున్నాం. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయం, పరిశుద్ధత, శక్తి, జ్ఞానం, జీవం, స్వతంత్ర, సర్వవ్యాపకత్వం ఈ మొదలైన శుభలక్షణములతో ఆయన మాత్రమే వసించుచున్నాడు. అంటే జీవసులక్షణధ చాలు, అది ఆరంభం. పాటలు మీకు తెలుసు కాబట్టి పరిచయం చేసి విడిచిపెడుతున్నా. ఇది దైవ సన్నిధి, దేవుడు చేసినటువంటి సన్నిధి. ఈ సన్నిధిలో పిల్లలారా, మరి దీనికి ఉన్న గొప్ప పేరు ఏంటంటే అదృశ్య సన్నిధి. చెప్పండి, అదృశ్య సన్నిధి. ఒకవేళ రాసుకుంటే సన్నిధి భావాలు, సన్నిధి భాగాలు, సన్నిధి భాగ్యాలు. సన్నిధి భావాలు, సన్నిధి భాగ్యాలు, సన్నిధి భాగాలు. ఈ 3 అంశాలు పెట్టుకొని సన్నిధి అనే హెడ్డింగ్ పెట్టుకొని మీరు రాసుకోండి, అవసరమైనప్పుడు చదువుకోనండి. సరే పిల్లలారా, ఈ సన్నిధిలో అదృశ్య సన్నిధి, ఏ సన్నిధి ఇది? అనాది సన్నిధి, అదృశ్య సన్నిధి. ఈ అదృశ్య సన్నిధిలో 7 గుంపుల వారు ఉన్నారు. 7 గుంపుల వారు. ఈ 7 గుంపుల వారి సంఖ్య తర్వాత చెప్తాను. కాబట్టి ఈ 7 గుంపుల వారు చేసినటువంటి సన్నిధి ఏమిటయ్యా అంటే పిల్లలారా, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, మేమును మా దినములను, మా కుటుంబములను, మా ఆరాధనయు, మా ఆత్మలను, మా దేహములను, మా దేవాలయమును, మా సంఘమును, మా సమాజము ఆయన మహిమతో నిండి ఉన్నది కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కలుగును ఉన్నతమైన ఘన స్థలమునందున కలుగును. అందరం పాడదాం. ఘన స్థలమునందున నీలకు సమాధానం నరులకాయనాదాయ కలుగును గాక. దేవునికి మహిమ దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 7 గుంపుల వారు, 7 గుంపుల వారు చేసే సన్నిధి సర్వలోకము ఆ స్థాపకుడైనటువంటి తండ్రి మహిమతో నిండి ఉన్నది. నరులకు ఆయన దయ, నరులు ఆయన దయతో నిండి ఉన్నారని. పిల్లలారా, ఒక్కొక్కరు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచు ఈ గాన ప్రతిగానములు కోటాను కోట్ల దూతలు. చెప్పండి, అదేంటండి అయ్యారు, ఇప్పుడే కదా 7 గుంపులు అన్నారు, ఇంతలో కోట్ల కింద ఎలా మార్చేస్తున్నారు? ఒక్కొక్క గుంపు కోటాను కోట్లు. చెప్పండి, ఒక్కొక్క గుంపు కోటాను కోట్లు. ఇవాళకి నవర్ల బైబిల్ మిషన్ సంఘం ఉంది. మన సంఘ బిడ్డలందరూ వస్తే ఇంకొక ఇంత సంఘం దేవాలయం ఉండాలి కదా, వీళ్ళు ఒక గుంపు అనుకుందాం. ఇది చిన్నది, వెరీ లిటిల్, ఇలా చిన్నది. కానీ పరలోకములో ఉన్నటువంటి దేవదూతల సమూహం, ఒక్కొక్క సమూహము కోట్ల కొలిదిగా దూతలు ఉన్నారు. వారు దేవుని చేత సృజింపబడిన వారు. వారు నిర్మలమైన హృదయము కలిగిన వారు, నిష్కళంకమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారు. నిర్మలమైన హృదయమును, నిష్కళంకమైన స్వభావమును కలిగిన వారే దేవుని చేత సృజింపబడిన మేము, దేవుని వల్ల సృజింపబడిన ప్రతీది
ఆయన మహిమతో నిండి ఉండాలి. ఇది నిర్మల స్వభావం, నిష్కళంకమైన స్వభావం. ఇంత సహనము పిల్లలారా దేవుళ్ళు, వీళ్ళకే ఇంత సహనం ఉంటే వీరిని కలుగజేసిన దేవుడు ఇంకెంత సహనమూర్తో కొనియాడా తరమే నిన్ను కోమల హృదయ కొనియాడా తరమే నిన్ను తనరారు దినకారు పెనుదారాలను మించు తనరారు దినకారు పెనుదారాలను మించు కాంతివంతుడా నీవు కొనియాడా తరమే నిన్ను కోమల హృదయ కొనియాడా తరమే నిన్ను. కోట్ల కొలదిగా చేయడానికి గల కారణం ఏమిటంటే ఆయన ఎవరూ కొనియాడలేరు. కోటాను కోటల దోతల స్వరము ఒక్కసారి విప్పితే ఆ గడప కమ్ములు ఊగడం మొదలుపెట్టాయి, అనగా నాట్యము చేయడం మొదలుపెట్టాయి. కాబట్టి ఇది అదృశ్య సన్నిధి, అనాది సన్నిధి, 7 దోతల సైన్య సమూహపు సన్నిధి, తండ్రి సన్నిధి. చెప్పండి, అక్కడ అలా రాసుకోండి, తండ్రి సన్నిధి. రెండవ సన్నిధి పిల్లలారా ఆది సన్నిధి. ఆది సన్నిధి దీన్ని ఏకత్వములో నుండి కలిగిన భిన్నత్వము అన్నారు. దీన్ని ఏకత్వం అంటే ఆనాది దేవుండే, ఆనాది దేవుండే, అనంత దేవుడయ్యుండే, అనాదిని అనంత దేవుడయ్యుండే, అనాదిని. అనాది దేవుడు ఏకత్వములో నుండి పాలన చేయుట ప్రారంభించి తాను సృజించిన సృష్టిని తేరి చూసి మంటిని తీసి మనిషిగా చేసి ఆ మనిషిలో జీవమును పోసి ఒంటరి అయి ఉన్నటువంటి ఆ నరునికి గాఢమైన నిద్ర కలగజేసి పక్కనున్న ఎముకను తీసి నారీగా మలిచి జతపరిచి ఏకత్వంలో భిన్నత్వమును కలుగజేసి ఆది సన్నిధి ఆరంభించారు. దేవునికి స్తోత్రం. ఏదేను వనము మెరుగును గాని, ఏదేను వనము మెరుగును గాని, మన ప్రభువును బాధించే యూదులే మెరుగు, పరమా మరుగు. మన తండ్రి ఉన్న స్థలమే పరమా మరుగు, యేసయ్యా ఉన్న స్థలమే పరమా మరుగు. చాలు చాలు, ఆడుకుంటే టైం ఎక్కువైపోతుంది. పిల్లరా ఓ మాట చెప్తాను, చెప్పాలనిపించింది చెప్తున్నాను. పాటలు ఎందుకు పాడానంటే పెద్ద ఊరేగింపు వచ్చింది. పెద్ద విగ్రహాలు రూపాలు చేసుకొని, జుట్లు పెట్టుకొని, విగ్గులు పెట్టుకొని, కలర్లు వేసుకొని, కత్తులు చేతితో పట్టుకొని, రాక్షసుల్లా కొందరు, దేవతల్లా కొందరు కుంభాలు పెట్టుకొని, బోనాలు పెట్టుకొని, ఇవన్నీ పెట్టుకొని ఇలాంటి పిల్లలు కొన్ని 100 మంది ఇలాగ వెళ్ళారనమాట. వాళ్ళు ఇటు చూస్తూ వెళుతున్నారు. వాళ్ళ శబ్దాలు మనకు వినబడకుండా ఉండడం గురించి నేను స్వరం ఎత్తి పాట పాడడం జరిగింది. ఇలాగెళ్ళే వాళ్ళు కొంతమంది అక్కడ ఆగిపోయి ఈ పక్కకి తిరిగి దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. ఇలా ఎవరు వాళ్ళు? ఊరేగింపులో వెళుతున్న వాళ్ళు. దేవునికి స్తోత్రం. నాకు చాలా సంతోషం అనిపించింది. ఉన్నవాడు
అన్నవాడు. పిల్లలారా అక్కడికి వస్తే మనం ముఖం చాటేసుకొని వస్తాం, ఇది చూడాలేమో అని. లేదంటే బాబు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఆ దారిలో వెళ్ళామని చెప్పి మానేస్తాం. కానీ దేవుడు వాళ్ళని తన తట్టు తిప్పుకున్నారు. ఇవాళ ఏదో రోజు వారికి తగిన సమయం దొరుకుతుంది, దేవుని దగ్గరికి స్వేచ్ఛగా వెళతారు వాళ్ళు. ఇలాగ వెళ్ళేవాళ్ళు ఏం చేశారంటే వైద్యాలు ఆపేసి అందరూ ఇలాగ అనుకుంటానే వెళ్తున్నారు, ఇలాగ అనుకుంటా. ఆడవాళ్ళు అనుకుంటున్నారంటే అర్థం ఉంది. మగవాళ్ళు 3 4 చూశాను నేను. అంటే పిల్లలారా, దేవుడు ఆ ఏకత్వంలో నుండి భిన్నత్వాన్ని కలిగజేసి అందరినీ ఆకర్షించే దేవుడు. అనాదిలో ఒంటరిగా ఉన్న సమయానుకూలంగా ఎందరినో తన రాజ్య వారసులుగా సంబంధులుగా చేసుకోవడానికి దేవుడు ప్రయాసపడుతున్నారు. ఇకపోతే ఆ ఏకత్వంలోని భిన్నత్వం. వీరు ఆది సన్నిధి పరులు. చెప్పండి, దేవుడు, ఆదాము, అవ్వమ్మ ఆది సన్నిధి పరులు. కాబట్టి 2 రకాలు బైబిల్లో ఉన్న సన్నిధులు 2. ఒకటి అనాది సన్నిధి, ఇంకోటి ఆది సన్నిధి. అనాది సన్నిధిలో సప్తదూతల సమాజం ఉన్నది. ఆది సన్నిధిలో ఏకత్వంలో భిన్నత్వము ఉన్నది. ఇకపోతే ఈ 7 పిల్లరా, అనాది సన్నిధి సంఖ్య 7, వారి పనులు, వారి యొక్క పరిస్థితులు ఈరోజు మీకు తెలియజేస్తాను. మొదటి దూత తేజో నక్షత్రము. చెప్పండి, తేజో నక్షత్రము అనగా ఇది గొప్పదైనటువంటి దైవ లక్షణము. ప్రధాన దూత యొక్క పేరేంటి చెప్పండి? మాట్లాడట్లేదు ఎవరన్నా? ఏమన్నా పలకడానికి ఇబ్బందిగా ఉందా? ఎవరా? మంచిది, శుద్ధి కలుగుతుంది, అవయవాలు శుద్ధి అవుతాయి, ఎముకలు బలపడతాయి, నరాలు శుద్ధి అవుతాయి, బ్రెయిన్లో ఉన్న నరాలు కూడా శుద్ధి అవుతాయి దేవుని వాక్కు వినడం ద్వారాగా, అనడం ద్వారాగా. పిల్లలారా, కాబట్టి ప్రతివారు పలకండి. మాకు కాదులే, ముందు కూర్చున్న పిల్లలకో లేకపోతే ఆడవాళ్ళకో అని అనుకోకండి, అందరికీ. కాబట్టి ఈ తేజో నక్షత్రం అనేటువంటి ఈ నక్షత్రము లేకపోతే ఈ దూత, ఇది గొప్పదైనటువంటి దైవ లక్షణంతో కూడి ఉన్నది. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. కాబట్టి ఇది వేకువ చుక్క, తేజో నక్షత్రం అనగా లోకానికి వెలిగిచ్చేది, ఇది మన ప్రభువైన యేసును గూర్చి రాయబడినటువంటి మాట. 2 పేతురు 1వ అధ్యాయము 19వ వచనములో లోకాన్ని వెలిగించే తేజో నక్షత్రము వేకువ చుక్క. కాబట్టి అక్కడ వేకువ చుక్క అన్నది దానికే మరొక పేరు ఏంటి అంటే తేజో నక్షత్రము. ఇక్కడ ఉన్నటువంటి మొదటి దూత పేరు ఏంటి అంటే తేజో నక్షత్రము. ఈ తేజో నక్షత్రంకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే ఈర్ష్య. చెప్పండి, దీనిలోనికి ఏమొచ్చిందట? ఈర్ష్య. అంటే నేను లోకాన్ని వెలిగించేదాన్ని, లోకాన్ని మేల్కొల్పేదాన్ని. లోకంలో పూర్వం ఓ మాట చెప్పేవారు, ఓ ముసలమ్మ అంట తన కోడి తన గంప లేకపోతే లోకం తెల్లవారదని అనుకుండేది. ఏదో క్రైస్తవ బోధల్లోనే ఓ పిట్టకథ చెప్తూ ఉండేవారు. ముసలమ్మ, నా కోడి నా గంప లేకపోతే లోకం తెల్లారదు అని ఏదో కథ చెప్పేవారు, నాకు సరిగ్గా గుర్తులేదు. అలాగా ఈ తేజో నక్షత్రం పని ఏంటంటే లోకాన్ని మేల్కొల్పడము, లోకం మీద ఉదయించడము, వెలుగుతో నింపడం. ఈ లోకానికి నేను లేకపోతే చీకటి తొలగదు, నేను లేకపోతే వెలుగు రాదు, నేను లేకపోతే దానికి మేల్కొల్పు ఉండదు అనేటువంటి ఒక ఈర్ష్య స్వభావం దానిలోనికి రాగానే అదేమైందంటే తృణీకరింపబడింది, లేకపోతే త్రోసివేయబడింది.
త్రోసివేయబడింది. ఎంత ఆలోచన! నేను లేకపోతే, నేను రాకపోతే, నేను చెప్పకపోతే, నేను ప్రసంగం చేయకపోతే, నేను బోధ చేయకపోతే, నేను కాంగో వాయించకపోతే, నేను పాట పాడకపోతే అనుకుంటే ప్రతివారు కూడా ఈ వరుసలోనికే వస్తారు. వారి పని కూడా అదే. అక్కడ ఈ వరుసలోనికి వస్తారు. కాబట్టి నేను అనే అహంకారం అనే నిలువు కర్రకు, కాను అనే అడ్డకర్ర తగిలిస్తే సిలువ ఏమవుతుంది చెప్పండి? సిలువ అనగా శ్రమానుభవం వస్తుంది విశ్వాసికి. ఈ కారణంగా పిల్లల యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చదివితే, పిల్లరా ఆ ఈర్ష్య ఈ తేజో నక్షత్రంలోనికి ఎలాగో వచ్చింది అయ్యా అంటే, పిల్లర దాని స్వభావం ఎలాగుందో, నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, నేను ఆకాశమునకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, నా సింహాసనమును హెచ్చించుదును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద ఉత్తర కూర్చుందును, దిక్కునున్న కొండల తట్టు దేవుడు ఉన్నాడు అంటారు కదా. కొండల తట్టున్న దేవుని సభాపర్వతమునకు కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా మహోన్నతుడైన చేసుకుందును అని. దేవునితో నేను సమానము అని అనుకుందంట. అయితే చదువమ్మా. సమానంగా చేసుకుందును అని ఆ, నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు మనసులో అనుకున్నావు కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే, నీవు పాతాళమునందున్న నరకంలో ఒక మూలకు త్రోయబడితివే, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు, నిన్ను చూసువారు నిన్ను నిదానించి చూసు ఇట్లు తలపోయుదురు. ఇంట్లో తలబోయిదురు. భూమి- చాలు. అక్కడి నుంచి వారి ఆలోచనలు, వారి తలంపులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా దూషించడం, ద్వేషించడం, చిన్నబొచ్చడం, ఊహించడం అనేవన్నీ కనబడతాయి. కాబట్టి ఈ ప్రధాన దూత, లోకాన్ని వెలిగించే దూత లూసిఫర్గా త్రోసివేయబడ్డాడు, అనగా తృణీకరింపబడ్డాడు. అంటే ఈ నక్షత్రములో లేకపోతే ఈ సన్నిధిలో ఉన్న దూతల్లో ఒక దూత పరిస్థితి తృణీకరింపబడింది. అదే ఇవాళ నీ నోట, నా నోట, మన పిల్లల నోట కూడా, ఓ సైతానా నిన్ను మా కాళ్ళ కింద తొక్కేస్తాం, ఓ సైతానా పురుగు కంటే తేలిగ్గా నిన్ను చూస్తాం, ఓ సైతానా నిన్ను పిశాచిగా చూస్తాం, ఓ సైతానా నువ్వంటే మాకు ఇష్టం లేదు, ఓ సైతానా నిన్ను మా కాళ్ళ కింద వేసి నలిపేస్తాం అని చెప్పి చులకనగా మాట్లాడగలుగుతున్నాం. కారణం ఏంటంటే సైతాను అపవాది యొక్క బలవంతటి మీద, సాతాను యొక్క బలవంతటి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. మనం మాట మాత్రం అంటాము, నెరవేర్పు దేవుడు చేస్తాడు. కానీ బలవంతులం మాత్రం కాదు. మనము సాతాన్ని ఎదిరించగలిగినంత బలవంతులం మాత్రము కాదు. దేవునితో సమానముగా వాని అంతస్తు ఉన్నది. కాబట్టి ఒక దూత గుంపు. ఈ దూతకి పిల్లల కోటాను కోట్ల సహదూతలు ఉన్నారు. ఈ దూతతో పాటు నీతో పాటు నీ దూతలు కూడా సర్వనాశనం అయిపోయారు అని ఆ రాకడ ప్రార్థనలు, సాతాను ఎదిరింపుల్లో మనం ధ్యానిస్తూ ఉంటాం. నీతో పాటు వారు కూడా ఏమైపోయారట? సర్వనాశనం అయిపోయారు. కాబట్టి ఈ దూత పరిస్థితి తృణీకరింపబడింది, వెలివేయబడింది. ఈ కారణం ఏంటి? ఈర్ష్య స్వభావము. లోపల హృదయంలోనికి ఈర్ష్య స్వభావం. రెండో దూత మికాయేలు దూత. చెప్పండి, మికాయేలు దూత. మికాయేలు అనగా వినయ స్వభావము. వినయ స్వభావము. మీరు వాక్యం చదివారు, మీ అందరికీ కంఠస్థ వాక్యం. యోధ పత్రిక 9వ వచనం, మొదటి అధ్యాయం అని అన్నారు ఇందాక. అధ్యాయాలు ఉండవు, ఒకటే అధ్యాయం అది. యూదా పత్రిక 9వ వచనంలో అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక తెగించక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. దేవుడు నిన్ను గద్దించును గాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దేవుడు తనకి ఒక్క మాటే సెలవిచ్చారు. కాబట్టి
ఆ ఒక్క మాటతో దేవుడు నిన్ను గద్దిస్తాడు అన్నాడు, కానీ వాదము పెట్టుకోలేదు. పేద క్రైస్తవుడా సేద తీర్చుకో, నీదే గదయా ముక్తి, బాధలు పొందిన ఖేదము పొందకు, బాధలు పొందిన ఖేదము పొందకు, వాదములాడకు మరలా, మోదముందు మోక్షముందుము. మానవుడు శ్రమను. అర్థమైంది కదా? పేద క్రైస్తవుడా సేద తీర్చుకో, వాదములాడకు, వాదములాడకు, ఎవరితోనూ ఎన్నడు వాదములాడకు. మహినీయేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెను గాని, మహిమ కోరని మనుజుడెవడు, మహిమ కోరని మనుజుడెవడు, మర్యాదగడెవడిచ్చు, శ్రమలు లేక స్వర్గము లేదు. శ్రమ నీవు ఆశించిన మోక్షానికి చేరుస్తుంది. శ్రమ సమాధానాన్ని దయచేస్తుంది. ఇవాళ అవమానము, ఇవాళ నీకున్నటువంటి వినయము నిన్ను చులకనగా చూసిన రేపు అది నిన్ను గౌరవిస్తుంది, ఘనపరుస్తుంది. కాబట్టి ఈ రెండవ దూత అయినటువంటి మికాయేలు యొక్క స్వభావము వినయభూషణుడు. క్రిస్మస్ గీతాల్లో వినయభూషణులకు వేళ వచ్చింది అన్నారు దైవజనుడు. అనుభవాలు, ఆ భక్తుల అనుభవాలు, వాళ్ళు బ్రతికిన సంవత్సరాలు 120 సంవత్సరాలు పైబడి బ్రతికి ప్రతి దినము ఏదో కొత్త సంగతి దేవుళ్ళలోంచి వారు అనుభవిస్తూ ఇది సత్యమే అని వారు నమ్మింది మనకి బోధగా ఇచ్చారు. కాబట్టి చర్చికి వచ్చేసాం, వాక్యం అయిపోయింది, అమ్మయ్య ఎక్కువ చెప్పేశారు బాబు వాళ్ళు లేట్ అయిపోయింది అనుకోకండి నాన్న. ముఖ్యమైన మాటలు చెప్పి ముగించేస్తాను. కాకపోతే శుద్ధి కావాలి, సంఘానికి ఉదర శుద్ధి కావాలి, హృదయ శుద్ధి, దేహ శుద్ధి మనం చేసుకుంటాం. అమ్మ రకరకాల సబ్బులతో, రకరకాల షాంపూలతో, ఇప్పుడు కుంకుడుగాయలు కొట్టుకోవట్లేదులేండి, కష్టం కదా. కుంకుడుగాయలు అయితే మళ్ళీ చేతులు నేపు పులి పిండాలి, పిసకాలి, ఉడకబెట్టాలి, నానబెట్టాలి, ఒకళ్ళు పొయ్యాలి, ఒకళ్ళు రుద్దాలి, ఒకళ్ళు చేతులతో కడగాలి. ఇవన్నీ లేకుండా ఇంత పెడితే గుజ్జుమని వచ్చేస్తుంది. కాబట్టి అందుకని తలలు త్వరగా మెరిసిపోతున్నాయి. తలలు త్వరగా మెరిసిపోవడం గల కారణం ఏంటో తెలుసా? షాంపూ. ఈ షాంపూ విరుగుడు ఏంటో తెలుసా? డ్రై ఎఫెక్ట్ ఏంటో తెలుసా? బ్రెయిన్ ట్యూమర్, తలకి మెదడుకి దెబ్బ, ఒకదానికొకటి లింకే. కాబట్టి ఏది ఇష్టమో అది తెచ్చుకొని దేవుడి దగ్గరికి వచ్చావు, మోక్షానికి వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి వినయాన్ని ధరించుకో, సహనాన్ని కలిగి ఉండు, సహనంతో ఉండు, వినయంగా ఉండు. ఈ దూత మికాయేలు దూత వినయభూషణుడు. ఆయన నేర్పింది ఏంటంటే లోకానికి వినయ విధేయతలు, వినయము విధేయత. ఈయన పని అన్నమాట. అనగా ఈ దూతల గుంపులు చేసే పనుల్లో ఇది ఒక గొప్ప పని. మూడవ దూత గాబ్రియేలు. ఇందాక మనం పాడాం, వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు, వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు, కర్తను చూచిన పిదప కాంతులు విరజిల్లినప్పుడు రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. వర్తమానకుడు అంటే బోధకుడు. చెప్పండి, బోధకుడు. ఎవరికి బోధ అంటే అసలు సువార్త అంటే హాని చెయ్యని వార్త, ఆదరించే వార్త, ఆపదల నుండి దూరపరిచే వార్త,
సువార్త. ఈ గాబ్రియేలు దూత అంధకారములో ఉన్నటువంటి మందకాపరుల భయము నుండి వెలుపల తీయడానికి వార్త తీసుకొని వచ్చారు. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనములో, 26, 27 వచనాలలో, 6వ నెలలో గాబ్రియేలనే దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో ఉన్న దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు వచ్చి, ఇది పెద్ద ట్విస్ట్తో కూడిన ప్రసంగం. ఇది అసలు ప్రధానమైపోయింది. కన్యక దేవదూత వచ్చింది, గర్భం ధరించేసింది. అల్లరల్లరిగా మాట్లాడుకుంటారు అన్యులు. ఈ సంగతి తెలియక, దేవుని సంగతులు తెలియక, మనుషుల సంగతి మాత్రమే తెలిసిన జనులు ఎదటి వారికి కలిగినటువంటి పరిస్థితులను బట్టి అల్లరల్లరిగా మాట్లాడుకుంటారు. కానీ ఏంటిదంటే ఈ సంగతి, దీనికి పరిష్కారం ఏంటని అడిగేవాళ్ళు ఒక్కడైనా ఉన్నారా? లేరు. ఈ సంగతిలోనికి రావాలి సంఘం, ఈ సంగతుల్లోనికి రావాలి సంఘం. ఎమోషనల్గా ఆలోచించేసి, ఎమోషనల్గా తీర్పులు తీర్చేసి, ఎమోషనల్గా ప్రకటనలు చేసేసి, ఎమోషనల్గా అపార్థం చేసుకొని, ఎమోషనల్గా అల్లరల్లరి చేసేసి జీవితాలను పాడు చేసే స్వభావం క్రైస్తవ సంఘంలో ఉండకూడదు. ఒక మాటలో చెప్పాలంటే సచ్చిన వారి వల్లే పడి ఉండాలి. దేవుడి దగ్గరే నోరెప్పాలి, మనుషుల దగ్గర మాట్లాడకూడదు. దేవదాసయ్య గారు చెప్పారు, దేవుడితో ఎక్కువగా మాట్లాడినవాడు మనిషితో తక్కువగా మాట్లాడతాడు, మనుషులతో ఎక్కువగా మాట్లాడినవారు దేవుడితో మాట్లాడో ఆడే పెద్ద దెయ్యం అన్నారు దేవదాసయ్య గారు. అపార్థం చేసుకోకండి అమ్మా, ఉన్న సంగతులే చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు మరియమ్మ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఏంటి? సువార్త చెప్తున్నాను. ప్రభు నీకు తోడై ఉన్నాడు. తెలుసు కదా మనకి. మైర్యా భయపడకు, సర్వోన్నతుడి శక్తిని నాకు అమ్ముకున్నది, దేవుని ఆత్మ మేము ఆవరించింది, నువ్వు గర్భం ధరించావు, ఇప్పుడు 6వ నెల, ఇంక 3 నెలల్లో నువ్వు కంటావు. గలిబిలి జరుగుతుంది. కానీ అంధకారంలో ఉన్న జనులు గొప్ప వెలుగు చూస్తారు, మందకాపరులు దేవుని మహిమను చూస్తారు. మందకాపరులతో పాటు పశుజాతి రక్షింపబడుతుంది, మానవ జాతి రక్షింపబడుతుంది, దేవజాతి రక్షింపబడుతుంది, జ్ఞానజాతి రక్షింపబడుతుంది, లోకము రక్షింపబడుతుంది. కాబట్టి వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు, వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు, కర్తను చూచిన పిదప కాంతులు విరజిల్లేనప్పుడు రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. గాబ్రియేలు దూత ప్రతి వారికి అందించే సందేశం ఇదే. దేవుడి దగ్గరికి వెళ్ళు, దెయ్యం పోతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళు, జబ్బు పోతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళు, కష్టం పోతుంది. నేనే చెప్పి తీసుకొచ్చానండి అయ్యగారు అంటాను. నేనే చెప్పి అన్నాను కూడా ఒకప్పుడు. నేను అలాగా తర్వాత నాకు అర్థమైంది, కాదు, దేవుడు నన్ను వాడుకున్నాడు, దేవుడు నా రూపంలో వెళ్ళి వాళ్ళని రప్పించుకున్నాడు. నేను రమ్మంటే వాళ్ళు ఎందుకు వస్తారు? కాబట్టి దేవుడు ఈ యొక్క అవసరమైనప్పుడు గడ్డి పరకను కూడా నిలబెట్టి తన పనికి వచ్చే పాత్రగా వాడుకుంటారు. కాబట్టి అలాగ వాడుకొని, పిల్లలారా, ఇవాళ ఆనాడు అంధకారంలో ఉన్న జనులు మందకాపరులకు, అయోమయంలో ఉన్న జ్ఞానులకు, విర్రవీగిపోతున్నట్టు రాజ్యాధికారులకు, నోరు లేని పశు జీవులకు, మృగాల నోటపడి హరించిపోతున్న పశువులకు ఆదరణ కలిగించు వార్త రక్షకుడు ఉదయించుచున్నాడు అని గాబ్రియేలు దూత వచ్చి వర్తమానం చెప్పి ఆనాడు వెళ్ళింది. ఈనాడు కూడా ఎవరికైనా దేవుడి దగ్గరికి వెళ్ళు అనే వార్త ఎవరికైనా చెప్తే వారిలో ఆ దూత ఆత్మ వచ్చి సువార్త ప్రకటించుచున్నది, కానీ ప్రకటించువారు మనము కాదు. ఈ సంగతిని గమనించాలి. 4వది శరాపులు. చెప్పండి. ఈ శరాపులు, పిల్లలారా,
సంగీత విద్వాంసులు అన్నారు. ఈ శరాపుల గుంపు అంటే చెప్పండి, సంగీత విద్వాంసులు. ఏంటో సంగీత విద్వాంసము? సైన్యములకు యెహోవా. వీళ్ళు ఎక్కడున్నారు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2-3 వచనాలలో కోటాను కోట్ల దేవదూతలుండి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, లోకాన్ని దీవించమంటున్నారు. దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, లోకాన్ని దీవించు, సర్వలోకము నీ మహిమతో నిండి ఉండాలి తండ్రి, అందుకు నిన్ను స్తుతిస్తున్నాం అయ్యా, నీ సన్నిధిలోకి వస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, నీకు ప్రార్థన చేస్తున్నాం. అంటే మేము ఏ సమాజంలో ఉన్నాము, ఏ సంఘములో ఉన్నాము, ఏ గ్రామంలో ఉన్నాము, మా గ్రామాన్ని దీవించయ్యా, మా సంఘాన్ని దీవించయ్యా, మా కుటుంబాలని దీవించయ్యా, మా జనములను దీవించయ్యా, నీ మహిమతో, నీ మహిమతో, నీ మహిమతో. కాబట్టి ఇది శరాపులు చేసే పని. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2-3 వచనాలలో శరాపులు అనేటువంటి దూత గుంపు చేసేటువంటి పని. తర్వాత పిల్లలారా, కెరూబులు. కెరూబులు అనగా సృష్టికి కావలివారు, సృష్టికి కావలివారు. ఆదికాండము 3వ అధ్యాయము చిట్ట చివరి వచనం, బహుశా 24వ వచనము, 24వ వచనం. అప్పుడు ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్ష మార్గమును, జీవవృక్షమునకు పోవు మార్గమున కాయుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గా జ్వాలలు, రగిలిపోతున్నటువంటి ఖడ్గాలు, మండుతున్నటువంటి ఖడ్గాలు చేత పట్టుకొని సృష్టిని కాపాడే పని చేస్తున్నారు. పిల్లర, ఈ శరాపుల పని ఏంటంటే కాపు కాయుట. అది వాక్యము, వాక్యము ద్వారాగా భద్రము చేయబడుతుంది. తర్వాత 6వ దూత పిల్లర, కెరూబులు కావలివారు. 6వది ఏంటంటే రఫాయేలు దూత, రఫాయేలు దూత. ఈ రఫాయేలు దూత ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనంలో క్రమపరుచువారు. ఇదే మీరు పాడే క్రమపరుచు వాడవు, స్థిరపరచు వాడవు, తారుమారు చేయగలవాడు, ఏదో ఉంది కదా పాట, ఏమైనా చేయగలవు అని చెప్పి. కాబట్టి క్రమపరిచే పని ఈ దూత గుంపుది. దేన్ని క్రమపరుస్తున్నారు? చదవండి 7వ అధ్యాయం 3-4 వచనాలు. 3వ వచనం చదవండి. మేము మా దేవుని దాసుల నొసలియందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చెయ్యవద్దని ఉగ్రతను క్రమపరుస్తూ దేవుని సృష్టిని భద్రపరిచే దూత రఫాయేలు. చెప్పండి, రఫాయేలు దూత. పోతే పిల్లర, 7వ దూత ఉరియేలు. ఉరియేలు. ఈ ఉరియేలు దూత నరులకు కావలి. కీర్తన గ్రంథము 91వ కీర్తన 10-11 వచనాల్లో నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారి నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఈ దూత ఉరియేలు దూత. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. అనుక్షణం నీ పక్షముండు రక్షకుడు. అనుక్షణం నీ పక్షముండు రక్షకుడు.
దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున్న ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున్న ప్రాణమా. కాబట్టి ఈ ఒక్కొక్క దూతకి కోటాను కోట్ల గుంపులున్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే ఒక గుంపు దూతకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఆ దూత తన సైన్యమంతటిగా ఆజ్ఞాపిస్తుంది. ఆ సైన్యమంతా తమకివ్వబడినటువంటి పరిధిలో సృష్టిని కావలి కాస్తూ ఉన్నారు. వీరు కోటాను కోట్ల దూతలు. చివరి వచనం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము చివరి వచనం. వీరందరూ రక్షణాయను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలో కారా. వీరందరూ రక్షణ పొందాలనుకున్న వారందరికీ కావలి కాయు దేవుని ఆత్మలు. దేవునికి స్తోత్రం. క్లారిటీ వచ్చిందా? కాబట్టి సన్నిధి వారు మన కంటికి కనబడతారా? మాట్లాడాలి. కనబడరు. వారి కాపుదల లేకుండా సృష్టి ఉందా? లేదు. వారి సహకారం లేకుండా మనకు మనుగడ ఉందా? లేదు. అలాగే చెప్తాం అంటే రుజువులు ఉండాలి. ఇదంతా వాక్యం చదువుతున్నాను. నా తరం అయిపోయిన తర్వాత ఏ పిల్లడో వస్తాడు, ఎవరో వచ్చి నిలబడి వాక్యం చెప్తారు. రుజువేంటి? సన్నిధి. రుజువేంటి చెప్పండి? సన్నిధిలోనికి పరలోకం దిగి వస్తుంది. పరలోక నరలోక మర్మములను బోధిస్తుంది, వివరిస్తుంది. నరలోక పరిశుద్ధులను పరలోక పరిశుద్ధులతో బంధువులుగా మార్చేస్తుంది. అప్పుడు భూ సంబంధమైన వాటిని మర్చిపోతారు, పర సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు. కాబట్టి భూమి పరలోకంలో రైట్. ఇది రక్షణ మహాసంకల్పం యొక్క దేవుని కార్యక్రమంలో ఒక భాగం మాత్రమే. ఇంకా వందల వేల భాగాలు ఉన్నాయి. ఇది ఒక భాగం. కాబట్టి ప్రార్థన నేర్చుకోనండి, విజ్ఞాపన నేర్చుకోనండి, స్తుతి నేర్చుకోనండి, పాప క్షమాపణ నేర్చుకోనండి, వినయము నేర్చుకోనండి, విధేయత నేర్చుకోనండి, ఈర్ష్యను వదిలేయండి, అహమును వదిలేయండి, అబద్ధమును వదిలేయండి. వద్దంటే మీద పడతాయి, వద్దన్నా సరే వచ్చి వెంటాడతాయి. కాబట్టి సన్నిధిలో ఉండండి, సరి అవుతాయి. సన్నిధిలో ఉంటే అలాంటి భాగ్యం, అనుభవం ఏర్పాటులోనికి వచ్చినందున ఏర్పాటు బిడ్డలుగా ఎత్తబడే ధన్యత పరమ తండ్రి మనకు ప్రసాదించునోగాక. ప్రేమగల మా తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాను. చేయడేమియు ప్రభు సభకు చెప్పకుండా అని మీరు తెలియజేశారు. ఏమేమి చేయనై ఉన్నావో, ఏమేమి జరగనై ఉన్నావో, ఏమేమి మేము ఆచరించవలసి ఉన్నదో, ఏమేమి మా అనుభవంలో ఉండవలసి ఉన్నదో వాటిని తెలియజేయడానికే రక్షణ అనే పాత్రను మాకు ఇచ్చి, ఆ రక్షణ పాత్ర శుద్ధి చేసి తండ్రి యజమానుడు వాడుకునే పాత్రగా, లోకములో ఉన్న పాత్రలన్నిటికంటే భిన్నముగా ఉండి దేవుని చేతిలో వాడబడే పాత్రగా ఉండుట కొరకు నీవు నీ సంఘమును బయలుపరుచుకున్నావు. నీవు బయలుపరుచుకున్న సంఘములో నీ సన్నిధిని ఉంచావు. ఆ సన్నిధిని మా వరకు అందించావు. దానిలో ఉండేటువంటి సిద్ధపాటు మాకు నేర్పించావు, వినిపించావు. మా నిమిత్తము సన్నిధి చేస్తున్నటువంటి పరిశుద్ధ దూతలతో మేము భూమి మీద మా వారి కొరకు చేసే సన్నిధిని బట్టి పరలోక నరలోక పరిశుద్ధుల సహవాసం ఏర్పాటు చేసి, ఆ పరిశుద్ధుల సహవాసము బైబిల్ మిషన్లో ఉన్నదని బయలుపరిచిన తండ్రి, నీకు స్తోత్రం. అలాగున సిద్ధపడి మీరు రాగా భూమి పరలోకంలో ఒక భాగమయ్యే అంతస్తులోనికి సిద్ధపడగలిగిన కృప మాకును మా వినవంటవచ్చు విశ్వాస జనులకును దయచేయమని సద్బోధకుడై ఉన్న యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.